మనం ఒక పవర్‌ఫుల్ టెంపుల్ బెంగుళూరులో ఎక్కడుందో ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనం వెళ్తున్నామనమాట. ఫిన్ ఫ్యాక్టరీ నుంచి హోస్కోట్ బస్‌లో ఎళ్ళాలి. ఎక్స్‌ప్రెస్ బస్ ఎళ్ళొచ్చు. నార్మల్ బస్ కూడా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ బస్‌లో ఎళ్తే మాత్రం నియర్‌గా 20-30 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. ఫ్లైఓవర్ మీదకెళ్తుంది. అండ్ అలాగే ఒకవేళ నార్మల్ బస్‌లో ఎళ్ళాలి అంటే 1 అవర్ టు 1 అవర్ 30 మినిట్స్ పడుతుంది. డిపెండ్స్ ఆన్ బెంగుళూరు ట్రాఫిక్. బెంగుళూరు ట్రాఫిక్ ఎలా ఎప్పుడుంటుందో మనకెవ్వరికీ తెలీదు. సో, మేము తొందరగా ఎళ్ళాలి అని చెప్పేసి ఎక్స్‌ప్రెస్ బస్‌లో వచ్చేసామనమాట. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ బస్‌లో ఎక్కితే ఒక ₹13 టోల్ గేట్ ఫీ ఎక్స్‌ట్రా పడుతుంది. ముందుగానే చెప్తున్నాను. అండ్ వన్స్ హొస్కోట్ దగ్గరికెళ్ళిన తర్వాత కంబలిపుర టెంపుల్‌కి బసెస్ ఉంటాయి. ముందు ఆటో ఉండేటివి. బట్ ఇప్పుడు ఆటోస్ లేవు. నంబర్ ఆఫ్ బసెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. 5-10 మినిట్స్‌కి బసెస్ అయితే వస్తాయి. మేమైతే సండే ఎళ్ళాము. మేమేమనుకున్నామంటే సండే ఎళ్ళిన తర్వాత సాటర్‌డే గాని అట్లయితే బెటర్. బికాజ్ సండే హాలిడే అండ్ అందులో చాలా మంది వస్తారు అని చెప్పి చూసేసరికి చాలా ఫుల్‌గా జనాలైతే ఉన్నారు. అండ్ మేమెళ్ళిన రోజు అమావాస్య రోజైతే చాలా జనాలుంటారని విన్నామనమాట. సో, మేము చూసుకొని ముందే ఎళ్ళాము. ఒక రోజు ముందే మళ్ళా జనాలెక్కువుంటారు అని చెప్పేసి. ఇంకిలా టెంపుల్‌కి హోస్కోట్ దగ్గరే మనం ఎక్కడైతే బస్ దిగుతామో కొంచెం ముందుకెళ్తే అక్కడ కంబలీపురం టెంపుల్‌వి బసెసొస్తాయి. ఇంగా తర్వాత ఇక్కడ బస్సెక్కినాక ఇంగ డైరెక్ట్ మనం టెంపుల్‌కెళ్ళొచ్చు. దారిలో ఇంకొక టెంపుల్ కూడా కనపడుతుంది అమ్మవారిది. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే అమ్మవారి విగ్రహం పెద్దగా కట్టిండేదుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక విగ్రహం గూడా కడుతున్నారంట. 252 ఫీట్స్‌తో అమ్మవారి విగ్రహం కడుతున్నారు. హైయెస్ట్ లైక్ ఏమంటారు అంటే బెంగుళూరులో బాగా ఎక్కువ ఫేమస్ అయిన టెంపుల్ ఇది. హోస్కోట్ దగ్గర ఉంది. ఫస్ట్ మెయిన్‌గా ఎంటర్ అవ్వగానే వినాయకుడి గుడి ఉంది. ముక్కున్న తర్వాత డైరెక్ట్ ఇక్కడ ఒక మర్రి చెట్టు కనపడుతుంది. అండ్ అలాగే లోపల ఈ విగ్రహం అండ్ ఇక్కడ 50, 100, 300 దర్శనం టికెట్స్ ఉంటాయన్నమాట. అండ్ అలాగే ముడుపు కూడా ఇక్కడే అమ్ముతారు. దీపాలు అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇంక మేము ఒకసారి ఫస్ట్ చూడాలని చెప్పి జనాలు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ₹100 టికెట్ అయితే తీసుకున్నాము. ఇంగా వన్స్ ఇక్కడ మనం ఏమైనా అలవాట్లు మనం మానుకోవాలి అంటే ఇక్కడ కట్టినారంట. చాలా అయితే చాలా కట్టినారు. మెడిసిన్స్ కానీ, ఆరోగ్యం గానీ, హాస్పిటల్ బిల్ అన్నీ చాలా రాశారు. ఇప్పుడే మాకు లోపలికెళ్ళిన తర్వాత అర్థమైంది. ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందా టెంపుల్ అనేసి అని. చాలా వరకు చాలా రాశారు. అండ్ అలాగే ఇక్కడ లాక్స్ కూడా పెట్టారు. శత్రుత్వం విడుదలవ్వడానికి ఇక్కడ లాక్స్ కూడా పెడతారంట. అండ్ అలాగే దిష్టి కూడా తీస్తారిక్కడ. సండే ఒక్కటే తీస్తారు దిష్టి. అండ్ అలాగే అమావాస్య రోజు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు. మంగళవారం, శుక్రవారం గూడా. అండ్ ఆఫ్టర్‌నూన్ అన్నదానం నిత్యం చేస్తూనే ఉంటారు. ఆఫ్టర్‌నూన్ 3:30 వరకు. అండ్ అలాగే కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ ది టెంపుల్‌కొచ్చేసి ఒక కాయిన్ అక్కడ పెడితే మనం కోరుకున్న కోరిక నెరవేరితే అది కాయిన్ అలానే నిలబడుతుందంట. లేదు ఒకవేళ కింద పడితే కొంచెం టైం పడుతుంది అంతే. నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది కదా! అలానే ఇది గూడా. ఇంకొకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. టెంపుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఒకవేళ రూట్ డీటెయిల్స్ అవన్నీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పాలి అంటే ఒక కోరిక నెరవేరాలి అంటే 9 వారాలు 9 ముడుపులు కట్టాలంట. ఈ మెయిన్ ఎంట్రన్స్ ఓన్లీ సండే మాత్రమే ఓపెన్ చేస్తారు. అది మెయిన్ ఎంట్రన్స్ విగ్రహం. ఇంకిక్కడే విగ్రహం ఎదురుగాని లాక్స్‌వి అక్కడ కీ లాక్ పెట్టేస్తారు. అండ్ అలాగే దిష్టి కూడా తీస్తారనమాట వాళ్ళు. మన దిష్టి తీసిన నిమ్మకాయ మనమే తొక్కాలి. అండ్ అలాగే ఎదురుగా మర్రి చెట్టు ఉంటుంది. 300 ఇయర్స్ బ్యాక్ అమ్మవారు అక్కడే తీరింది అనేసి అంటారనమాట. చాలా పెద్ద మర్రి చెట్టు అది. నిజంగా ఎన్ని ముడుపులు ఉన్నాయంటే అన్ని ముడుపులు ఉన్నాయన్నమాట. కర్ణాటక నుంచే కాదు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా వచ్చి అదే పనిగా అమ్మవారి కోరిక నెరవేరాలని చెప్పి చాలామంది కడతారంట. ఏవైనా జాబ్ ఇష్యూస్ కానీ, ఏవైనా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ, మ్యారేజ్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్వి కానీ ఏ ఇష్యూస్ అయినా కూడా అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు అనే నమ్మకం అందరికీ ఉందంట. 9 వారాలు 9 ముడుపులు ఇక్కడ కడతారు. అండ్ అలాగే వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారనమాట. ఒకవేళ మీరు పైకి కట్టాలి అంటే నిచ్చెన అలాంటివన్నీ. ఇంక ఈ ముడుపులవన్నీ టెంపుల్ దగ్గరే అమ్ముతారు. 200 అనమాట ఒక్కొక్క ముడుపు. అండ్ ఇంకా నేనైతే 9 చుట్లు తిరిగేసి ముడుపు కట్టానమాట. బట్ నేను ఇంకా 9 వీక్స్ వెళ్ళలేదు. ట్రై చేస్తున్నాం 9 వీక్స్ వెళ్ళడానికి. నాకు ఇంకా తెలీదు కంటిన్యూగా 9 వీక్స్ వెళ్ళాలో లేదంటే అనుకున్న కోరిక 9 వీక్స్ వెళ్ళాలో అని తెలీదు. సో వెళ్తున్నాను. ఇది ఫస్ట్ వీక్ వీడియో అనమాట.
ఇంకా కొంచెం మేము వెళ్ళేసరికి రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని ఆ తర్వాత స్టార్ట్ అయిపోవాలి అనేసి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, లైక్ ఇయర్ రింగ్స్ అమ్ముతున్నారు అండ్ అలాగే ఏవైనా టాయ్స్ ఉంటే అవి కూడా అమ్ముతున్నారు. అండ్ అలాగే కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు, లైక్ స్నాక్స్గా కానీ అండ్ అలాగే ఫుడ్ వెరైటీస్కి కానీ. ఒకవేళ మీరు ఈ టెంపుల్కి వెళ్ళింటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే బెంగళూరులో ఏమైనా బడ్జెట్ ఫ్రెండ్లీ షాప్స్ ఉన్నా అండ్ అలాగే ఏమైనా ప్లేసెస్ ఉన్నా, మాల్స్ ఉన్నా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తానన్నమాట. మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఈ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి. నిజంగా పాజిటివిటీ అయితే ఉంది చాలా బాగా. అమ్మవారు నిజంగా చాలా బాగా కనపడుతున్నారు. జనాలు ఎవరు లేనప్పుడు వెళ్తే మాత్రం బాగా చూడొచ్చు అనమాట. మేము సాటర్డే వెళ్ళినాం. సండే కంటే సాటర్డే అయితే బెటర్, ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నారు. సండే అయితే చాలా ఫుల్గా ఉన్నారు, అందులో వీకెండ్ అయిపోయింది. బట్ సాటర్డే కొంతమంది జనాలు తగ్గినారనమాట. సో మేము ఇలా సాటర్డే వెళ్ళినాము, కొంచెం బాగా దర్శించుకుందాము అనేసి. ఇలా ఇక్కడ 9 చుట్లు తిరిగేసేసి ముడుపు కట్టేసేసి అమ్మవారిని మొక్కున్నాం అనమాట. అందరూ బాగుండాలి అంతే, ఇంకా దానికి మించి ఇంకేం లేదు.